సార్ మీ పేరు? నా పేరు యాదయ్య మేడం, యాదయ్య. ఏంటండి వీళ్ళిద్దరు ప్రాబ్లం చెప్పండి. ఎట్లా ఉందంటే వీళ్ళది అనుకోకుండా ఒక పెద్ద మనుషుల సజెషన్ లేకుండా ఇద్దరు చేసుకున్నారు. మ్యారేజ్ అయిన ఒక నెలకు సంసారం కాడ ఇబ్బందులు జరిగినాయంట మేడం. మరి వచ్చినాక ఈయన ఒక రోజు ముందు వచ్చి సంఘానికి ఫిర్యాదు మేడం. ఆయనకు నేను ఫోన్ చేసినాక ఆయన కూడా వచ్చిండు. 30 మంది దాకా పిలుచుకొని మాట్లాడుకుంటే ఆడ మొత్తం రాంగ్ స్టెప్ ఉంది మేడం. మరి ఏంది అని చెప్పి ఫస్ట్ అబ్బాయిని అడిగినాం మేడం. సార్ అబ్బాయిని అడిగితే నాకు ఆడ చచ్చిపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకోటి ఆమెకు వేరే సంబంధం ఉందంట, నాకు వద్దు అన్నాడు. అమ్మాయిని అడిగినాం. ఫస్ట్ టైం ఏమో కావాలన్నది, సెకండ్ టైం వద్దు అన్నది. వద్దు అనగానే నేనన్నా ఈయనకు పెద్ద మనిషికి చెప్పిన, ఈయన భయపడుతున్నాడు, ఏదైనా పేపర్ రాసి నువ్వేం చచ్చినా నేను ఉన్నా కదా అని చెప్పి జర హిమ్మత్ చేయమని చెప్పిన. ఎందుకు సంసారాలు అతికిపోనే. సరే అట్లేప్పుడు అని చెప్పి మరి ఇడాకులు అవుతారంటే అవుతామన్నారు. ఆ సామాను వాళ్ళకి ఇప్పించేసినాం. బెడ్, మంచం, అల్మారీలు, పుస్తే మెటీరియల్. సోమవారం మంగళవారం నువ్వు ఫోన్ చేయండి, నేను పేపర్ తెచ్చి రాపించి పెడతా అన్న. సరే ఓకే అన్నారు, వీళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. సోమవారం మంగళవారం రాకముందే మన సాటర్డే సార్ ఫోన్ చేసిండు మన ఇక్కడికి, మీరు పెద్ద మనిషి గారంటే మీరు రావాలి అంటే వస్తుంది సార్ అని. మీరు పెద్ద మనిషిని తీసుకురండి అన్నారు, తీసుకొచ్చారు. ఆయన ఎలాగైనా కరెక్ట్గా ఆయన చెప్పేశారు. లాయర్ గారు ఏమంటారో అది చూద్దాం మేడం. ఇక్కడ ఒకటి చెప్పాలి మేడం, అది ఏ పెళ్ళికైనా కూడా ఆడపిల్ల వయసు 18 సంవత్సరాలు, మగపిల్లాడి వయసు 21 సంవత్సరాలు ఉండాలి అని అంటారు. అట్లా చేసుకుంటే ఆ వయసు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకున్నా కూడా ఆ పెళ్ళి అనేది చెల్లదు అనేది ఒకటి. ఆ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు అయినా, అంటే ఇటువైపు మీరైనా అటువైపు వాళ్ళైనా కూడా శిక్షకు అర్హులు. మీకు తెలిసి మీరు చేసుకున్నా కూడా, మీరు మిమ్మల్ని ప్రోత్సహించి ఈ పెళ్ళి అనేది చేసినా కూడా దానికి శిక్షకు అర్హులు అని అంటారు. ఆ పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళు కూడా అర్హులే. మరి ఈ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు అంటే, ఎవరికి తెలిసినా కూడా పలానా చోట చిన్న అబ్బాయికి పెళ్ళి అవుతుంది అని మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు ఒక చిన్న కంప్లైంట్ కనుక ఇచ్చింటే చాలా సమస్యలకు అప్పుడే పరిష్కారం అనేది దొరికేదండి. ఈ చైల్డ్ మ్యారేజ్లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటి, ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత నేను ఇతనితోటి కలిసి ఉంటాను అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ మ్యారేజ్కి వ్యాలిడిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏమనింది, లక్ష్మి నాకు నరసింహ కావాలి అని అంటోంది కనుక నువ్వు కలిసి ఉంటావు అన్నావు కనుక దట్టు అది మాట్లాడకూడదు. మేము చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడకూడదు, కానీ నువ్వు కలిసి ఉంటావు అని అంటున్నావు కనుక మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప కనమ్మా మేము ఎవ్వరము కూడా ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించిన వాళ్ళము కాదు. ఇంకొకటి, పుస్తెలు తీయండి మెట్టలు తీయండి అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు. మీ పేరేంటి బాబు? నరసింహ. చెప్పండి. మీరు అమ్మనా? మా చిన్న భార్య, అమ్మ, నాన్నగారు. మీ ప్రాబ్లం ఏంటి మేడం? పెళ్లి చేసుకున్నాక 2 నెలల తర్వాత ప్రాబ్లం చాలా అయింది. ఎలాగ ప్రాబ్లం అయింది? ఏరు పడాలి, మా అమ్మ ఇంటికి రావాలి, మా అమ్మ ఇంటికి బతకాలి అని మా అత్త మా భార్య అన్నారు. అది ఒక కొడుకుని ఒక చెల్లె, అమ్మ నాన్న ముసలోళ్ళు. మీరు బయటికి వెళ్ళి వచ్చినాక ఆల్రెడీ బతారు, నేను రానమ్మని అన్నాక వాళ్ళ మనకి రామద్రపల్లి ఊరిలో పెద్ద పటేళ్ళు సర్పంచ్ 40 పటేళ్ళు తీసుకొచ్చారు. బిడ్డ నీకు పెళ్ళం కావాలన్నా తల్లిదండ్రులు కావాలన్నా అంటే పెళ్ళ తల్లిదండ్రులు భార్య కావాలి ఉంటాని చెప్పినాక కొత్త ఏర్పడరు కదా, మేము బోలు కొనిస్తాం, సాను పెడతాం ఇంత అని తొలగిపోయారు వాళ్ళు. మా అత్తమ్మ మామ తొలగిపోయినాక 3 నెలలు తోలే మేడం. 3 నెలలు తిరిగిన తోలలే. 3 నెలల తర్వాత మళ్ళీ తోలేరు. తోలినాక 1 నెల రోజులు పని చేసుకున్నాం. 2 నెలలు పని చేసిన 2 నెలల తర్వాత మా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసినాక ఇలా అక్క వచ్చేసింది. ఆమె ప్రెగ్నెంట్ అని ముచ్చడానికి నాకు ఫస్ట్ తెలియదు. మా వదిన వచ్చి హాస్పిటల్ పెడతాం అంటే, ఎందుకు అయింది హాస్పిటల్ ఎందుకు అని అంటే, ఇలా ప్రెగ్నెంట్ కదా మా చెల్లెలు అని అనేసింది. మరి నాకు చెప్పలే అమ్మ, సరే తీసుకెళ్ళండి అన్న. 2,000 ఇచ్చిన మేడం హాస్పిటల్ కలుసుకొని. ఎంత? 2,000 ఇచ్చిన. 2,000 తెలియకుండా ప్రెగ్నెంట్ అని నీకు తెలియదా? ఏర్పడక ముందు తెలియదా నీకు ప్రెగ్నెంట్ అని? ఏర్పడ ముందు నీకు తెలియదా? తెలియదు. అసలు తెలియదా? ముగ్గురు మీద ప్రమాణం చేయి నువ్వు.
నా ముగ్గురు కొట్టని చెప్తున్నా నాకు ఫస్ట్ నాకు ఏరు పడ్డాక 2 రోజుల దాకా మీ అక్క చెందిన చెప్పాను నువ్వు అబద్ధం ఆడకు నువ్వు గర్భింతో ఉండే నీ హాస్పిటల్లో చూపిస్తలేవు నువ్వు అనేసి నేను తీసుకుపోతాను అన్నది మా అక్క ఏర్పడక ముందు గర్భింతో ఉన్నానని గొడవలనే పెద్ద మనుషులనే తెలిసింది నువ్వు చెప్పలేదు నీకు తెలియదా నువ్వు హాస్పిటల్ కూడా తీసుకోవాలి ఒక్కనాడు కూడా చూపించలేదు అయితే ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు 3 months అయినాక తీసుకెళ్ళిన మనిషిని మళ్ళీ నా బాబు పుట్టినాక 6 నెలల దాకా నాకు చెప్పలేదు దొరకలేదు మేడం ఎవరు దొరకలేదు మా భార్య ఎక్కడ పోయారు వాళ్ళు అయితే మా అత్త ఊరికి పోయినా ఊరు వెళ్తా అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు అడవి పనికి వచ్చినాడు మేడం వీళ్ళ అక్క వచ్చి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఊరికి తీసుకెళ్ళింది కానీ మరి హాస్పిటల్ తీసుకొచ్చి తీసుకొస్తానని వెళ్ళింది మేడం సాయంత్రం రాలేదు మరి నెక్స్ట్ రోజు మరటి రోజు నువ్వు ఎందుకు వెళ్ళి చూడలేదు వెళ్ళినా మేడం వెనకాల ఎవరు లేరు ఎవరు లేకపోతే మరి ఎడిపోయారు కదా అదే పని వేరు అని ఆ ఊరు చెప్పారు మేడం అటు వెళ్ళి ఇటు వెళ్ళాను మేడం హైదరాబాద్కి అసలే పోలే ఉగాది కూడా మేడం ఉగాది కూడా పోయినా లేరు రాలే ఇలా కూడా రాలే ఇంటికి రాకపోతే అప్పటికి దగ్గర 5 సార్లు తిరిగినా దమ్ము వచ్చి సపోకుండా మేడం పోకున్నాక మాకు బాబు పుట్టినాక మా బాబుకు 6 నెలలు పడ్డాక మా అత్త ఊరైనా ఒక కులభాగం కలిసి అరే నరసింహ నీకు కొడుకు పుట్టింది కదా అని చెప్పాను నువ్వు అన్నావంట కదా కూతురు పుడితే ఇక్కడే వదిలేసి నేను నిన్ను తీసుకెళ్ళను కొడుకు పుట్టింది కాబట్టి నిన్ను తీసుకెళ్తానని అన్నావంట కదా లేదు మేడం లేదు మేడం అన్నావు అబద్ధం ఆడకు అన్నావు నువ్వు ఆ మాట అన్నావు వదిలిపెడతాను అన్న అన్నావు మీ నాన్న కూడా అన్నాడు మొన్నటిదాకా కూడా అన్నాడు కొడుకుని తెలిసినాక ఇది కులభం తీసుకున్నాను కులభం తీసుకొని వెళ్ళినాక మాకు సంగతి మాకు గిన్నెలా చెప్పాలి ఎందుకు చేయాలంటే నువ్వు చక్కగా చూసినావా నువ్వు కొట్టినావా కొట్టలేదా చేయలేదా నేను ఏమైనా చెప్పాలి అసలు నా బిడ్డను దూరం అని మా అత్తమన్నది సరే అమ్మ కోపాల మీద నేను అనుకున్న చేయడం అయిపోయింది సరే నా కొడుకు పుట్టిన విషయం చెప్పొద్దు దానికి కన్నతండ్రి కదా ఎందుకు చెప్పాలంటే ఇవో తీగ కాయ బరువా అది సాతలు వేసింది మేడం దానికి మాట తెల్లైనా ఒక మాట అంటది మేడం నా బిడ్డ నాకు బరువా తీగ కాయ బరువా అని ఏ తెల్లైనా అంటది మేడం నాకు చేస్తున్నాక నా బిడ్డని ఇట్లా చూస్తున్నాక నా బిడ్డని నేను చదువుకోలేనా అలా అమ్మాయింటికి వెళ్ళలేదు వాళ్ళ అన్న వాళ్ళ పెద్దన్న వాళ్ళ పెద్దన్నింటికి వెళ్ళింది వాళ్ళ మాతానికి వెళ్ళేది ఆ రోజు అయితే సరే అని మాట నేను సరే నరసింహ ఉండి అలా ఉండు రేపు పొద్దుగా దొరకదు అంటే నేను వచ్చిన కులస్తులు పంపించిన నేను ఉందా మేడం ఉన్నాక తెల్లారి వచ్చేసినాక మళ్ళీ మంచి ముచ్చట మాడుకున్నాం ఎవరు వెళ్ళొద్దు గొడవద్దు మంచిగా బతకాలని చెప్పేసారు 2 నెలలు పని చేసినాక నెలకు ఒక్కసారి మేడం వారం ఒక్కసారి అడపోడు మేడం ఎక్కడ పోతుంది పారిపోడు ఎందుకు పారిపోవడం అదే మేడం ఇంకో కొట్టినా ఒక మాట అన్నా కానీ ఒక దెబ్బ కొట్టినా కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకయ్యా కొడతావు అమ్మాయిని లేదు మేడం లేదు మేడం కొడతావంట కదా రాళ్ళలో తర్వాత ఈ గడపారని ఎందుకు కాలంతా వాచిపోయిందంట కదా కాలంతా చూపించింది లేదు మేడం కాలు మీద గడ్డపారేస్తే అవతల దిగలేదా చుట్టూ పడిపోయలే 2 కిలోమీటర్ దూరం నువ్వు నడిపియలేదా గండి మేసమ్మ సైడ్ చెప్తా కదా అయితే మేడం మేము మట్టి పని చేస్తున్నాం మేడం గింతే కాలువ పని చేస్తున్నాం అయితే మట్టి కావాలని వేయలేదు అదే పడిపోయింది చూడు తీసుకొచ్చుకొని ఉంచుకున్నాడు అని చెప్పలే మీరు ఇంతవరకు దుబాయ్ నుంచి 1 రూపాయి అయినా పంపించుంటాం అడగండి ఇంకో భార్య కడుతోనుంటే కడుపులో అన్ని తెలుసు కొడుకుని పట్టుకుని ఏమన్నా ఎంతమంది చక్కగా ఉన్నా తప్పు చెప్పాను మేడం నీ కాడికి రావాలంటే నాకు సన్న బియ్యం కావాలి క్వార్టర్ కావాలి నాకు మందు కావాలి మటన్ కావాలి చికెన్ కావాలి అట్టయితే నీ పక్క ఎక్కుతా అన్నాడు మేడం ఏ రోజైతే నా భర్త మంచివాడు కాదు అనేటటువంటి ఆలోచన తనకు వస్తుందో నేను మోసపోయానని అనిపిస్తుందో తనకి ఆ రోజు ఏమొచ్చి రాణి స్థానంలో తను కూర్చుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి నా భర్త కావాలి అని అడిగినట్టు నలుగురిలోకి వచ్చి అడిగినట్టు నువ్వు నా భర్త కావాలి అని అడగలేవు 6 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే అనుభవించావో దానికంటే డబుల్ వస్తాడు నీకు కావాలా నా కొడుకును మాత్రం ఆయన గడుపు దొక్కని ఆకలికి ఆగలేక చేసిండు తప్పు మీరు చేసింది పెద్ద తప్పు